ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం మార్చి నెల 4వ తేదీ బుధవారం రోజున జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి ఒక సంఘటన అనేది జరగబోతుందండి. అది మీకు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ మీ యొక్క తలరాతను పూర్తిగా మార్చేస్తుంది. ఊహించినటువంటి ఒక మార్పు వెనక, అంటే మీకు వచ్చేటువంటి ఆ యొక్క మార్పు వెనక ఒక స్త్రీ పాత్ర ఎంతగానో ఉండబోతుందండి. మరి ఇంతకీ ఆమె ఎవరో తెలిస్తే, అంటే ఆమె ఎవరో కొత్త వ్యక్తే కాదు, మీ యొక్క జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి వ్యక్తి. మీ యొక్క బాధను చూసినా కానీ, లేదంటే మీ యొక్క మౌనానికి కారణమైనటువంటి వారికి ఇప్పటి వరకు ఎంతో మౌనంగా భరించారు, ఎవరికి కూడా కనిపించకుండా లోపలే కుమిలిపోయారు. కానీ ఇక ఆ యొక్క మౌనమే అనేది ఇక అవసరమే లేదు, మీరు భయపడవలసినటువంటి అవసరమే లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడున్న ఇటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 79890497. అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కానీ మన యొక్క గురువు గారు మీకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ విత్ ఇన్ 24 అవర్స్లో ఒక మంచి పరిష్కార మార్గాన్ని తెలియపరుస్తారండి. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించుండండి, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీరు బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశిలోని 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మిథున రాశి వారికి అధిపతి బుధుడు. ఇక మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీ యొక్క ఆర్థిక స్థితి అంతా కూడా చాలా అనుకూలంగానే ఉంటుందండి. అంటే సాధారణంగా కంటే మీకు మెరుగ్గా ఉంటుందన్నమాట. పెట్టుబడుల నుండి లాభాలు పొందేటువంటి అవకాశం కూడా చాలా ఉంది. అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది వహించాలండి. ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి కారణంగా అలసట అనేది, మానసిక ఆందోళన అనేది కలగవచ్చు. యోగా దానం చేయడం వల్ల ఎంతో శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగానే ఉంటుందండి. సోదరుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తిగా అందుతాయి. ప్రేమికులకు అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి. వివాహ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుంది. ఇక రేపటి రోజున వీరికి కలిసి వచ్చినటువంటి అదృష్టపు సంఖ్య విషయానికి వస్తే 5 అండి. అత్యంత అనుకూలమైనటువంటి సంఖ్య. దీనితో పాటుగా 3, 7 సంఖ్యలు కూడా వీరికి ఎన్నో శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఆకుపచ్చ, నీలం రంగు మీరు అయితే శుభప్రదమైనటువంటి రంగులనే చెప్పాలండి. ఈ దుస్తులు ధరించడం, ఈ రంగు కలిగినటువంటి దుస్తులు ధరించడం వల్ల కూడా సానుకూలత అనేది పెరుగుతుంది. బుధవారం కాబట్టి ఆకుపచ్చ రంగు మీకు విశేషమైనటువంటి అదృష్టాన్ని ఇస్తుంది. రేపు మీకు పశ్చిమ లేదంటే ఆగ్నేయ దిశలు చాలా అనుకూలంగా ఉంటాయండి. అంటే ముఖ్యమైనటువంటి పనుల కోసం ఈ దిశల్లో ప్రయాణించడం ఎంతో శుభప్రదం అండి. రేపు బుధవారం కాబట్టి ఈ యొక్క రాశి వారికి అధిపతి అయినటువంటి బుధుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఉదయం 10 గంటల నుండి 11 గంటల 15 నిమిషాల మధ్య ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి పని ప్రారంభించడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం కూడా చాలా అధికంగానే కనిపిస్తుందండి. ఆకస్మిక మార్పులు, బుధగ్రహ ప్రభావం వల్ల మీ యొక్క దైనందిన కార్యక్రమాల్లో కొన్ని ఆకస్మిక మార్పులు చోటు చేసుకోవచ్చు. ప్రణాళికాబద్ధంగా వ్యతిరేకిస్తే అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయండి. మీ యొక్క సంభాషణ చాతుర్యం వల్ల కూడా మిత్రుల వద్ద లేదంటే కార్యక్రమాల్లో మంచి గౌరవం అనేది లభిస్తుంది. పాత స్నేహితులను కలిసేటువంటి అవకాశం కూడా ఉందండి. వ్యాపారస్తులకు ఆదాయం పెరిగేటువంటి సూచనలు అధికంగానే కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ లేదంటే కొత్త డీల్ విషయాల్లో సానుకూలత ఫలితాలను అయితే మీరు పొందుకోబోతున్నారు. అయితే ఈ మీ యొక్క రాశివారి యొక్క అధిపతి బుధుడు కాబట్టి రేపటి రోజున బుధవారం మీ యొక్క దేవతారాధన, అంటే ఏ దేవతలను పూజించడం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందామండి. శ్రీ మహావిష్ణువు, శ్రీ వెంకటేశ్వర స్వామి. విష్ణువును ఆరాధించడం వల్ల కూడా బుధ దోషాలు అన్నీ కూడా తొలగి బుద్ధి వికాసం అనేది కలుగుతాయి. ఏదైనా కానీ ప్రారంభించే ముందు మీరు గణపతిని స్మరించడం వల్ల మీకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయండి. విష్ణు సహస్రనామ పారాయణం పఠించడము లేదంటే మీరు వినడం వల్ల కూడా మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఆకుపచ్చ దుస్తులు దానం, అంటే పేదలకు లేదంటే దేవాలయాల్లో ఆకుపచ్చనటువంటి గాజులు కానీ లేదంటే పెసలు లేదంటే ఆకుపచ్చని బట్టలు దానం చేయడం వల్ల మీకు ఎంతో శుభప్రదం అండి. ఉదయం పూట గాయత్రి మంత్రాన్ని 24 సార్లు లేదంటే 108 సార్లు జపించడం వల్ల కూడా మీకు ఏకాగ్రత అనేది పెరుగుతుందండి. పక్షులకు గింజలు, ముఖ్యంగా పెసలండి వేయడం వల్ల ఈ యొక్క మిథున రాశి వారి యొక్క అదృష్టాన్ని ఎంతో శుభప్రదంగా ఇస్తుంది అని కూడా చెప్పవచ్చండి.
అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలను కానీ ఆటంకాలను కానీ మీకు ఎదురైనటువంటి అంటే అన్ని రకాల దోషాల్లో మీకు ఎదురైనటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా దీని ద్వారా మీకు మీరుగానే పరిష్కరించుకున్నటువంటి వారు అవుతారు. మీ యొక్క కెరియర్లో ఒత్తిడి ఎంత పెరిగినా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా బాగుంటుందండి. మీ యొక్క ఆదాయ మార్గాలు అన్నీ కూడా సానుకూలంగానే కనిపిస్తున్నాయి. కానీ ఆరోగ్య విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరమండి. సమతుల్యత నిర్ణయాల్లో కుటుంబం యొక్క జీవితం అంతా కూడా సాఫీగా సాగిపోబోతుంది. ఇక మీ యొక్క జీవితంలో ఆధ్యాత్మిక జోక్యం అండి. మీరు చాలా ఆసార్లు అనుకునే ఉంటారు, నేను ఎవరి దగ్గర కూడా సహాయం అనేది అడగలేదు, అయినా కానీ ఎందుకు నాకే ఇంత కష్టము అనేసి ఆ దేవుడు మీకు ఏ విధంగా కూడా మాటలనేవి లేకుండా సహాయం అనేది చేస్తూ ఉన్నాడండి. ఈ సమయంలో మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా లేదంటే ఇంట్లో దీపారాధన వెలిగించినా కూడా మీ యొక్క మనసు అనేది ఒక ప్రశాంతత అనేది వస్తుంది. ఈ యొక్క ప్రశాంతత నీకు వచ్చే విధంగా మార్పులు అనేవి మొదటి సూచన. మీరు ఊహించిన విధంగా మీ యొక్క బాధ్యతలన్నింటినీ కూడా దేవుడు అనేటువంటి వాడు గమనించాడండి. ఇప్పుడు నీ యొక్క జీవితంలో అనవసరమైనటువంటి మనుషులు అందరూ కూడా దూరం అవుతారు. అవసరమైనటువంటి ఆశీర్వాదాలు నీకు దగ్గరవుతాయి. ఇదే ఒక నిర్ణయం. గడియకు ఒక వెనక్కి చూసేటువంటి అవకాశం అనేది కాదు. ఇదే ఈ యొక్క రాశివారి యొక్క జీవితంలో అత్యంత కీలకమైనటువంటి దశ. ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం నిర్ణయాలు తీసుకున్నారు. ఇతరుల యొక్క మనసు నొప్పించుకోకుండా మీ యొక్క కోరికలన్నింటినీ కూడా త్యాగం చేశారు. కానీ ఇప్పుడు కాలం అనేది మిమ్మల్ని అడుగుతుంది, మీకు ఏం కావాలి అని. ఈ యొక్క సమయంలో మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ యొక్క నిర్ణయం చిన్నదిగా అనిపిస్తుంది, కానీ దాని యొక్క ప్రభావం అనేది పెద్దదిగా. మీరు అందరికీ కూడా నచ్చాలి అనే ప్రయత్నం మానేసేయండి. మీకు వచ్చేటువంటి మీకు నచ్చినట్టుగా మీ యొక్క జీవితం వైపు అడుగులు వేయండి. ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ అది అంతా కూడా తాత్కాలికం. ఎందుకంటే మీ యొక్క నిజమైనటువంటి బలం అప్పుడే మొదలు కాబోతుంది. విధి అనేది, యూనివర్స్ అనేది, స్వేచ్ఛ అనేది మీ యొక్క జీవితానికి మీకు యథా విధంగా మార్చుకోవాలి అనేది చాలా విధంగా ఈ యొక్క రాశి వారు అలానే ఉంటూ ఉంటారండి. ఇది నా విధి, ఇదే నా యొక్క జీవితం అనే కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక విషయం అనేది స్పష్టంగా చెప్తున్నారండి. ఇది మీ యొక్క విధి అనేది మీ యొక్క దారి అనేది చూపిస్తుంది, కానీ ఈ యొక్క దారిలో ఎలా నడవాలో మీ యొక్క చేతుల్లోనే ఉంది. అయితే రేపటి రోజున మీకు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. ఆ యొక్క అవకాశంతో భయంతో వదులుకోవద్దు. ధైర్యంతో పట్టు విడవకుండా మీ యొక్క ప్రయత్నాన్ని ముందుకు సాగండి. ఇక్కడే మీ యొక్క స్వేచ్ఛ అనేది పనిచేస్తుంది. ఇప్పటి వరకు బాధలను ఎంచుకుంటున్నారు, ఎందుకంటే అది సులభంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ యొక్క మార్పును ఎంచుకోవాలి. అది కష్టం కానీ అవసరం. ఈ యొక్క సమయంలో మీరు మీ మీద నమ్మకం అనేది పెట్టుకుంటే ఇది కూడా మీ వైపే తిరుగుతుంది. ఇది మా యొక్క ప్రత్యేక సూచన. ఈ యొక్క కాలంలో తప్పనిసరిగా పాటించవలసినటువంటి ఈ యొక్క సమాచారం సాధారణంగా చెప్పినటువంటి జాతకం కాదు. ఎంతోమంది జ్యోతిష్యులు చెప్పినటువంటి ప్రకారం జాతక విశ్లేషణ అనేది ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మలుపు అనేది. మౌనం వద్దు, అతిపెద్ద భావోద్వేగము వద్దు, అది మంచిదనం అస్సలు వద్దు. మీరు మీ యొక్క అంతరాత్మ మాట వినాలి. మీకు అసౌఖ్యం అనేది అనిపించినా కూడా ఆకలి అనేది ఈ యొక్క సమయంలో గణపతి ధ్యానము రక్షణనిస్తుందండి. ప్రతి బుధవారం లేదంటే శుక్రవారం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని విశ్వాన్ని అంతా కూడా గమనించండి. ఈ యొక్క మనసు స్థిరాన్ని పరుచుకోండి. అయితే మీ యొక్క జీవితం ఇప్పుడే మారడం అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఇది భయం చూపేటువంటి మాట కాదండి, ఇది ఒకటే సత్యం. అయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఊహించిన మార్పు అనేది తీసుకురాబోతుంది. మీకు సరిపోలేదేమో, ఏం వస్తుందిలే, అది మా యొక్క స్థాయిని పెంచుతుంది. అయితే మీ యొక్క జీవితంలోకి ముగింపే కాదండి, ఇదే ఒక ఆరంభం. మీరు ఒక పాత బాధలను వదిలిపెట్టిన క్షణమే మీకు ఒక కొత్త జీవితంలో మొదలు కాబోతుంది. మీరు మారితే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం కూడా మారుతుంది. ఇదే ఈ యొక్క రాశి వారి కోసం కాలం రాసినటువంటి ఒక కొత్త అధ్యాయం. ఎక్కడికో ఏ జాతకము అనేది ముగుస్తుంది, ఎవరి యొక్క జన్మ అనేది, ఎవరు ఏ విధంగా మారుతారు, ఎవరు ఏ విధంగా కాలం వెళ్ళబుచ్చుతారు ఎవరికి కూడా తెలియదు కదండి. కానీ మీ యొక్క జీవితం మార్పు అనేది ఇక్కడితోనే మొదలు కాబోతుంది. అయితే ఇప్పటి వరకు మీరు భరించినటువంటి ప్రతి ఒక్క బాధ, కన్నీటితో గడిపినటువంటి ప్రతి ఒక్క రాత్రి, మౌనంగా తలబెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క అవమానం ఏది కూడా వృధా కాలేదు. కాలం అన్నిటికీ కూడా సమాధానం ఇస్తుంది. ఆలస్యం చేస్తుంది కానీ న్యాయం చేయకుండా వదలదు కదా. ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నారంటే అది కూడా మీరు చేసినటువంటి మీ యొక్క జీవితంలో మీరు ఊహించిన ఒక దశ అనేది మొదలవుతుంది అని. కాబట్టి ఈ స్త్రీ వల్ల, ఊహించిన ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఒక కొత్త అధ్యాయం కూడా మొదలు కాబోతుందని చెప్పాలి. మరెవరో కాదండి, మీ యొక్క జీవితంలో ఇది వరకు పరిచయం అయినటువంటి వ్యక్తే కావచ్చు, లేదంటే నూతనంగా మీకు పరిచయం కాబోయేటువంటి వ్యక్తి కావచ్చు, మీ పనిచేసే చోట్ల కావచ్చు, లేదంటే మీ యొక్క బంధువర్గంలో కావచ్చు, మీ ఇంటి స్థలంలో ఆవరణలో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, ఇంట్లో బయట ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే మీ యొక్క చుట్టూ పరిసరాల్లో ఉండేటువంటి ఊహించినటువంటి వ్యక్తి అనేది
అనేది మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారండి. ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మలుపు అనేది చోటు చేసుకోబోతుంది. దీనివల్ల మీ యొక్క జీవనము అనేది మీ యొక్క జీవితం అనేది ఒక కొత్త అధ్యాయంగా రేపటి రోజు నుండి ఒక ఊహించిన మలుపు అనేది మీ యొక్క జీవితంలో మొదలు కాబోతుందని చెప్పుకోవాలండి. సో చూసారు కదండి. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో పుణ్యక్షేత్రాల్లో లేదంటే దేవాలయాల్లో జెండా లేదంటే తోరణాలు సమర్పించడం వల్ల కూడా ఆరోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చండి. ఇక రేపటి రోజున నవగ్రహ సూత్రము లేదంటే సూర్య గాయత్రి మంత్రాన్ని 11 సార్లు పఠించడం వల్ల ఆకస్మిక ధనలాభం కలిగి కార్యసిద్ధి అనేది కలుగుతుందండి. మీ యొక్క పాత అప్పులు లేదంటే ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా బయటపడడం వల్ల నల్లకాకి ఆహారం పెట్టడము లేదంటే పేదలకు సహాయం చేయడం కూడా చాలా శుభప్రదం అండి. ఇక రేపటి రోజున మీ యొక్క కోపాన్ని అదుపులో ఉంచుకోవడము మరియు అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండడం ద్వారా కూడా మీకు మానసిక ప్రశాంతత అనేది మీరుగా కాపాడుకునేటువంటి వ్యక్తులుగా మీకు మీరే అవుతారు.